ఎలా ఉన్నావు భారతి? ఏం జరిగింది? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్. అదే ఎలా జరిగిందని. ఎలా జరిగిందో తెలియకుండా జరిగేదాన్నే యాక్సిడెంట్ అంటారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని అనుమానం. అనుమానించు. నీ పోలీసు బుద్ధి ఎక్కడ పోతుంది? అనుమానం పోలీసులు కవల పిల్లలు కదా. నిజంగా నీకేం తెలీదా? బాగుంది, ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా? సరే గాని నాకు సాయం చేస్తావా? చెప్పు. పొద్దున్నుంచి ఈ పిల్ల ఏమీ తినకుండా ఇక్కడే కూర్చోనుంది. నేను తీసుకెళ్లి కాస్త టిఫిన్ పెట్టిస్తావా? రా. వెళ్ళు. ఆత్మీయుల వద్ద రహస్యాలు దాస్తారా ఎవరన్నా? ఎందుకమ్మా మన గౌతమ్ దగ్గర కూడా దాస్తున్నావు? ఎంత మన మనిషి అయినా అతను పోలీస్ ఆఫీసరే కదా. ఎంత కాదన్నా పోలీసులు మంత్రుల చేతుల్లోనే కదా ఉంటారు. కరెక్ట్ భారతి. నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. మీ అమ్మగారు పంపిన ఫైలు నీ దగ్గరే ఉందని కూడా తెలుసు. నేను మీ అమ్మగారికి కావలసిన వాడిని. ముఖ్యమంత్రి ఆ ఆదిశేషు కలిసి మీ అమ్మగారిని చంపడమే కాకుండా నన్ను మంత్రి పదవిలోంచి తీసేశారు. నీ దగ్గరున్న ఆ ఫైలు సహాయంతో వాళ్ళ పరిపాలన నేను పడగొట్టాలి. అందుకు నేను నీకు ఏ సహాయం కావాలన్నా చేయగలను. వస్తానమ్మా. జేమ్స్, అమ్మా, ఇతను ఎలాంటి వాడు? రాజకీయాల్లో ఉన్న మనిషి రంగు ఎవరు చెప్పగలరమ్మా? ముఖ్యమంత్రి ఏమో ఆదిశేషు మనిషి. ముఖ్యమంత్రికి ఈయనకి పడదు. అందుచేత మన శత్రువుకి శత్రువు అన్నమాట. వే